ఇటీవల కాలం జరుగుతున్న సంఘటనలు చూస్తున్నట్లయితే మనకి కూడా భయం పుడుతుంది. చూడండి, ఆ యొక్క యుద్ధ వాహక నౌక అంటున్నాం, దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని ఇంగ్లీష్, యుద్ధ వాహక నౌక. దీని పేరు అబ్రహాం లింకన్ అని పెట్టేశారు. చూడండి, ఏదైనా విమానం దిగాలంటే విమానాశ్రయం కావాలి మనకి. ఆ యొక్క గన్నవరంలో ఉన్నట్టుగా, లేదా హైదరాబాద్లో ఉన్నట్టుగా, రాజమండ్రిలో ఉన్నట్టుగా యుద్ధ అంటే ఏ విమానం దిగాలన్నా విమానాశ్రయం ఉండాలి. చూడండి, ఈ విమానం ఎక్కడ దిగిపోతుందో, ఓడ మీద, సముద్రంలోనే ఓడ మీద దిగిపోతుంది. దిగిపోయి ఆ ఓడ మీద కొన్ని నిమిషాల్లో దాని నిండా బాంబులు నింపేసుకుని మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయి మొత్తం శత్రువుల మీద ఆ బాంబులు వర్షంలో కురిపించేసి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది, మళ్ళీ బాంబులు నింపేసుకుంటుంది. ఇలాంటి యుద్ధవాహక నౌక వాడుతున్నారు. ఇలాంటి 2 తెచ్చారు వాళ్ళు. అయితే దీని సమస్య ఏంటంటే, దీని సంగతి ఏంటంటే, నేను కాస్త పరిశోధన చేసి చూస్తే ఆ ఒక్కదాని ఖరీదే అబ్రహాం లింకన్ అనే యుద్ధవాహక నౌక అంటే ఓడ అనమాట. అది